చంద్రబాబు అన్నయ్య, మీకు నమస్కారం. మరి నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రజల కోసం నేను చేస్తున్నాను. మరి మీరందరికీ సహాయం చేయాలి, పేదవాళ్ళకి. నేను దాని గురించి నేను చేస్తున్నాను అన్నయ్య. చేయలేదు ఏదంటే అద్దెలకు ఉండే ప్రతి వాళ్ళకి మీరు స్థలాలు ఇస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతారు వాళ్ళు. అద్దెలు కట్టలేక కొంతమంది చనిపోతున్నారు. చాలా బాధ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే నెల వచ్చేవరకు ఇంట్లో గడిపోయిన వాళ్ళు కూలి పనులు చేసుకొని ఉండి లేక కూలి పనులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి జరుగుబాటు లేక అప్పులు చేసి ఇంటి అద్దెలు కట్టుకొని చాలా యాతన పడుతున్నారు. కొంతమంది బజార్లో వచ్చి తిడుతుంటే వాళ్ళకి ఎంతో మనసు బాధ కలుగుతుంది. అద్దె కట్టలేదని బజార్లో అరుతున్నారు వచ్చి. మరి అసమంటి వాళ్ళకి మీరు సహాయం చేయాలన్నయ్య. ఎందుకంటే మీరు ఇప్పుడు వీళ్ళకి చేస్తే కానీ మీ కుటుంబం చల్లగా ఉంటుంది. మీ కుటుంబం బాగుండాలని అందరం కోరుకుంటారు. కానీ బీద వాళ్ళని మీరు కనిపెట్టండి. ఎందుకంటే భూములు ఎన్ని సార్లు ఖాళీగా ఉన్నాయి. ఈ తాడేపల్లి ఏరియాలోనే చాలా ఉన్నాయి ఖాళీగా. బోటెట్ వచ్చి ఖాళీగానే ఉంది, వర్క్ షాప్ వచ్చి ఖాళీగానే ఉంది. అంటే వర్క్ చేసేవాళ్ళు పెద్ద వర్క్ ఏం లేదు, బ్యారేజ్ తప్ప లాకులు తప్ప పెద్ద వర్క్ ఏం లేదు అక్కడ. ఇదివరకు అంటే బోట్లు తయారయ్యాయి కాబట్టి పని ఉండేది. ఇప్పుడు బోట్లు తయారు లేదు, చాలా భూమి ఖాళీగా ఉంది. బోటెట్లో ఒక 5 ఎకరాలు వదిలేసేయండి, వర్క్ షాప్లో ఒక 5 ఎకరాలు వదిలేసి పనులు చేసేవాళ్ళకి, బ్యారేజ్ పనులు చేసేవాళ్ళకి, ఆడ ఉద్యోగాలు చేసేవాళ్ళకి వర్క్ షాప్లో ఒక 5 ఎకరాలు, బోటెట్లో ఒక 5 ఎకరాలు వదిలేసి మిగతా భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి బీద వాళ్ళకి పంచండి. తర్వాత వచ్చి నొలకపేట కొండమటి చాలా భూమి ఉంది. అది ఆర్మీ వాళ్ళకి పోలీసు వాళ్ళకని ట్రైనింగ్కి వదిలేరు ఆ భూమిని. ఆ భూమి కూడా చాలా ఉంది. మళ్ళీ ప్రకాష్ నగరం మరి సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ చాలా భూమి ఉంది. తర్వాత వచ్చేసి రైల్ స్టేషన్కి వెళ్ళి కత్తిలిపేట కూడా చాలా భూమి ఉంది. వడ్డేశ్వరం కొల్లకొండకి వెళ్ళి ఉన్నది. ఈ ప్రాంతంలోనే చాలా భూమి ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది నాకు తెలియదు, దగ్గరలో కాబట్టి నేను చెబుతున్నాను. అద్దెలకు ఉండేవాళ్ళు ఎంతోమంది మీరు చేస్తారని ఎదురు చూస్తున్నారు. మీరు 2 సెంట్లు ఇస్తారా, 3 సెంట్లు ఇస్తారా, ఇవ్వండి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు బజార్ పడిపోతున్నారు, ఇల్లు లేక అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ దాకేందుకు నా కుటుంబమే చాలా యాతన పడుతున్నాం. మా అక్కయ్య వాళ్ళే కానీ, మరి మేమే కానీ, మా తమ్ముడు పిల్లలే కానీ, మరి మా పిల్లలే కానీ అద్దెలు కట్టలేక చాలా యాతన పడుతున్నాం. 7,000, 6,000, 8,000 అద్దెలు కడుతున్నారు ఇళ్ళకి. ఏదైనా కొట్లు కిరాయి తీసుకుంటే అవి కూడా అద్దెలే. తోపుడు బళ్ళు అద్దెలు తీసుకుంటే అవి అద్దెలే. కూలి పనులు చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మేము అద్దెలు కట్టుకోలేక, రెంట్లు కట్టుకోలేక చాలా యాతన పడుతున్నాం. అద్దె ఒక రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా ఇళ్ళ మీదకి వచ్చి, ఇళ్ళ కాడికి వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి అరుస్తున్నారు. ఇల్లు కళ్ళవాళ్ళు రోడ్ల మీద అరుస్తున్నారు. వాళ్ళు అరుస్తుంటే ఎంతోమంది వింటున్నారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటున్నాం మేము. మరి కడుతున్నాం, నిదానికి కడుతున్నాం. నెల దాటాక అయినా సరే 5వ తారీఖో, 3వ తారీఖో, 10వ తారీఖో కట్టుకుంటున్నాం. ఇంట్లోకి తిని రోగాలు చూసుకొని చేసే చేతి పనులకి ఎంత కూలి పని వచ్చింది, కూలి పని చేసే వాళ్ళకి ఎంత కూలి వచ్చింది. చాలా యాతన పడుతున్నాం. మరి ప్రపంచం మీద ఒక్క వంతు ఉన్నవాళ్ళు ఉంటే 2 వంతులు లేని వాళ్ళు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. ఎంతో అవస్థ పడుతున్నారు వాళ్ళు. అన్నయ్య, ముందు మీరు చేయాల్సింది ఒక పని, ముందు స్థలాలు కేటాయించండి. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. నేను ఎందుకు అడుగుతానంటే నేను చూస్తున్నా చాలామందిని, మా కుటుంబంలో చూస్తున్నాను. బయట వాళ్ళు ఎంతోమంది అల్లాడుతున్నారు. కొంతమంది ఇల్లు అద్దెకు దొరక కూడా చాలా బాధపడుతున్నారు.
అంతంత రెంట్లు కట్టలేక 10,000, 15,000, 16,000, 8,000, 9,000, 7,000 ఇట్లా అద్దెలు కట్టలేక చాలామంది యాతన పడుతున్నారు. ఇంట్లో జరక్క మరి చంటి బిడ్డలు ఉన్న ఇంట్లో చాలా యాతన, వాళ్ళకి రోగాలని, రొప్పులని, హాస్పిటల్ కానీ, మందులు కానీ ఎంతో యాతన పడుతున్నారు. మరి ఇస్మార్ట్ వాళ్ళకి కొద్దిగా మీరు చేస్తే బాగుంటానయా. ఎందుకంటే ఈ వీడియో నేను లేని వాళ్ళ గురించి చేస్తున్నాను, ఎవరో కోప్పడకాకండి. ఇల్లు లేక చాలామంది యాతన పడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను చేస్తున్నాను. వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం వాళ్ళలో. ఎవరి కోసం కాదు, మా కోసం కూడా నేను చేస్తున్నా. మరి చంద్రబాబు అన్నయ్య, ముందు మీరు చేయాల్సింది ఈ పని అన్నయ్య. ఎక్కడ ఉంటే అక్కడ స్థలాలు ఎక్కడోళ్ళకి అక్కడ ఇచ్చే అన్నయ్య. 2 సెంట్లు ఇస్తావో, 3 సెంట్లు ఇస్తావో, 4 సెంట్లు ఇస్తావో, అది నీ ఇష్టం. మరి ఇందిరాగాంధీ టైంలో భూములే పంచిందామా. ఆమె ఎగసాయం చేసుకొని బతకండి అని చెప్పి 2 ఎకరాలు 2 ఎకరాలు 54 సెంట్లు భూమి ఇచ్చింది, 10 సెంట్ల స్థలాలు ఇచ్చింది. మరి ఆ రోజుల్లో ఆమె. మరి ఇప్పుడు మీరు ఉన్నారు కదా అన్నయ్య, ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి పదవిలో, ముందు ఈ పని చేయండి అన్నయ్య. ఈ పని చేస్తే మీరు ఎంతో ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రజల దృష్టిలో మీరు తరతరాలు ఉంటారు. మిమ్మల్ని ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. మీరు ఈ పని చేయండి అన్నయ్య. నేను అడుగుతున్నానని చెప్పి అనుకోవద్దు అన్నయ్య. మేము ఎంతో బాధపడుతున్నాం అన్నయ్య. ఇల్లు స్థలాలు ఎక్కడుంటే అక్కడ కేటాయించండి. ఈ చుట్టుపక్కల మంగళగిరిలోనే చాలా సాట్లు ఉన్న స్థలాలు గవర్నమెంట్కి సంబంధించినవి. గవర్నమెంట్ అంటే మీరే కానీ మరి ఇంకెవరో కాదు కదా. మీరు సహాయం చేయండి అన్నయ్య. లేని వాళ్ళకి ముందు ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ తొందరగా, ఇప్పటికే లేట్ అయిపోతుంది, తొందరగా చేయండి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయంటే ఎలక్షన్లు అడావుల్లో ఉంటారు. ముందు ఈ పని చేసి మీరు జనాలకి పుణ్యం కట్టుకోండి అన్నయ్య. ప్రజలకి ఎంతో అల్లాడిపోతున్నారు ప్రజలు, మరి ఎంతో బాధపడుతున్నారు. మరి నేను అడుగుతున్నా అంటే మేము ఎన్ని బాధల్లో ఉండి అడుగుతున్నామో మీరు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నయ్య. లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, మరి పవన్ కళ్యాణ్, మరి మీరంతా మరి పదవిలో ఉన్నారు కాబట్టి మరి ఏది అడిగినా మిమ్మల్ని అడుగుతాం, ఎక్కడికి పోలేం మేము. ఎంతోమంది జనం ఎదురెదురు చూస్తున్నారు, ప్రజలు ఎదురెదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారని. అసలు వాళ్ళు టైం నిద్రపోట్ల ఆ ఆలోచనతో మీరు ఆ స్థలాలు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మీరు స్థలాలు ఇవ్వగల ఎంతో సంతోషపడతారు. కేటాయించండి, ఎక్కడిస్తారో ఇవ్వండి. ఎవరు స్థలం వాళ్ళకి ఇవ్వండి. అపార్ట్మెంట్లు కట్టద్దు, అవి ఇవ్వద్దు. స్థలం ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరు ఇల్లు వాళ్ళు కట్టుకొని ఎవరు గుడిసెలు వాళ్ళు పడి ఉంటారు. ఎందుకంటే అపార్ట్మెంట్లు కడితే అవి కూలిపోతాయో, ఆ కిందన్నోడికే దక్కిద్ది స్థలం, పైన ఉన్నవాళ్ళకి కూడా దక్కదు. అవి కూలిపోయినాయి అనుకో, మళ్ళీ ఎటోళ్ళు అటు పరిగెత్తాలి. అది 4 సెంట్లైనా 3 సెంట్లైనా 2 సెంట్లైనా ఇచ్చామనుకో, ఎవరి వాళ్ళకి వాళ్ళ స్థలం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బిడ్డలకు ఉంటుంది. మరి ఒక్కో ఇంట్లో కుటుంబం 5 ఉంటున్నారు, 6 ఉంటున్నారు, 7 ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడతారు. సెంటున్నారంటే చాలుతూ, కనీసం 4 సెంట్లు 3 సెంట్లు స్థలం ఉంటే కానీ అది ఇల్లు వేసుకొని కొంత ఇంటి ముందు వాడుకోవటానికి, 4 చుట్టాలు వచ్చినా కూర్చోటానికి కొంచెం బాగుంటుంది. మరి ఇందిరాగాంధీ టైంలో మరి అమ్మ మరి భూములు పంచింది, స్థలాలు పంచింది. ఆమె ప్రజలకి ఎంతో మేలు చేసింది. ప్రజల కోసం పోరాడింది. ప్రజల కోసం ఆ కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి, ఆమె కొడుకునే పట్టించుకోవాలి. ప్రజల కోసం, ప్రజలు కావాలనుకుందామా.
ప్రజల కోసం పోరాడిందామా. మరి అసమంటి బంగారు తల్లామా. ఎందుకంటే ఎంతోమంది ఆమె ఇచ్చిన భూములు, స్థలాలు ఈ రోజుకు కూడా బాగుపడ్డారు. ఆమె ఇచ్చిన భూములు మరి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మరి ఇచ్చారో ఇవ్వలేదో నాకు మటుకు తెలియదు అన్నయ్య. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో మాకు కూడా వచ్చినాయి భూములు, వచ్చినాయి కానీ ఒక రౌడీలు గుండాలు నూకేశారు మా భూమిని, మాకు లేకుండా చేశారు. ఇప్పుడు మాకు అనేది ఏమి లేదు. ఇప్పుడు మీరు అన్నయ్య ఇస్తే ఇల్లు కట్టుకొని సంతోషపడతాం. మేము ఆ ఇచ్చిన స్థలాల్లో ఎంతో సంతోషపెట్టుకొని మేము ఎంతో ఆనందంగా ఉంటాం. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అన్నయ్య. మీరు ప్రజలకి కొంచెం ఏమనుకోకుండా, కష్టం అనుకోకండి. పెద్ద కష్టమే కాదు ఇది. ఈ పని ఉంది. గవర్నమెంట్ భూములు ఎన్నో ఉన్నాయి, అన్ని సాట్లు ఉంది. ఒక్కసాట అన్ని సాట్లు ప్రతి ఊర్లో ఉంది. ఎక్కడుంటే అక్కడ స్థలాక 3 సెంట్లు 2 సెంట్లు పంచు అన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. మరి నీ కుటుంబం చల్లగా ఉండాలి. తరతరాలు నీ కుటుంబం గురించి చెప్పుకోవాలి. ప్రజల కోసం మీరు చేయండి. ప్రజల్లోకి రాండి. ప్రజలు ఎలాగున్నారో కనుక్కోండి. మరి ఆఫీసులో కూడా మరి బీదవాళ్ళు ఏదైనా వెళ్తే వాళ్ళకి పనులు చేయండి. వాళ్ళని ధిక్కరించి మాట్లాడగాకండి. మరి పార్టీకి చెడ్డ పేరు తేగాకండి. పార్టీ ఎంతో పేరు, ఎన్టీ రామారావు అంటేనే మంచి పేరు, చంద్రబాబు అన్నయ్య కూడా పేరు. మరి ఆ పేరుని చెడగొట్టగాకండి. మళ్ళీ గెలిచేటట్టు కూడా మరి చూసుకోండి. పార్టీకి చెడ్డ పేరు తేవద్దు. ఎవరు కానీ పార్టీల కాడికి వచ్చినా, ఆఫీసుల కాడికి వచ్చినా వాళ్ళని మంచిగా మాట్లాడండి, మంచిగా చేయండి. అమ్మ మేమున్నాం, మేము చేస్తాం అని ముందుకు రాండి. ఎవరికే సమస్య ఉందా, ఈ పార్టీలో కుర్రోళ్ళని పెట్టండి, కేటాయించండి. ఎవరితో ఏ సమస్య ఉందో చూసిరండి, ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి. ఎవరికి లేదా, ఎవరికి ఉందా అని చూసి బొత్తుగా లేని వాళ్ళకి ఇవ్వండి. బొత్తుగా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలు అల్లాడిపోతున్నారు. సొంత ఇల్లు లేక, సొంత స్థలాలు లేక, మరి అద్దెలు కట్టలేక ఉన్నవాళ్ళకు ఉంటున్నాయి. ఒక్కొక్కరికి 10 ఇళ్ళు ఉంటున్నాయి, 5-6 ఇళ్ళు ఉంటున్నాయి. మరి ఎకరాలు ఉంటున్నాయి వాళ్ళకి. లేనోళ్ళు లేక ఏడుస్తున్నాడు. లేనోళ్ళు బజారు పడుతున్నారు, రోడ్డును పడుతున్నారు. మరి అసమటాలు కొద్దిగా న్యాయం చేయండి, సహాయం చేయండి. ఎక్కడ ఖాళీగా ఉంటే గవర్నమెంట్ భూములు అక్కడ పంచండి. ఎక్కడ వాళ్ళకి అక్కడ పంచండి. ఏ ఊరు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో ఊర్లో పడేయకుండా ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల ఏ ఊర్లో ఉంటే భూములు ఆ ఊర్లో సర్వే చేయండి, కొలతలు వేయండి. ఎక్కడ భూమి ఉంటే ఖాళీగా ఉంటే గవర్నమెంట్ కింద ఆ భూములు పంచండి. మళ్ళీ మీరు గెలిచేటట్టు చూసుకోండి అన్నయ్య. ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల్లోకి రాండి, ప్రజల పని చేయండి. మరి లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ మరి పదవిని నిలబెట్టుకోండి. చెడ్డ పేరు తేవద్దండి. పార్టీలో ఉన్నవాళ్ళు కూడా, కింద ఉండేవాళ్ళని కూడా వాళ్ళకి పనులు కేటాయించండి. వాళ్ళు ఏ పనులు చేయాలో వాళ్ళకి చెప్పండి, చేయమని చెప్పండి. ప్రజల్లోకి రమ్మనండి. ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్యల గురించి కనుక్కొని, వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకి అమ్మ మేము ఇంత చేయగలం, మీకు ఇంత మేము ఏర్పాటు చేయగలం అని మాట్లాడండి. రాండి, ప్రజల్లోకి రాండి, జనంలోకి రాండి. నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్కి 6 సార్లు 7 సార్లు వెళ్ళా. మరి ఏ రోజు ఆ సార్ కలిసిన నాకు కలవలా. ఏ రోజు నాకు కలవలా. పొద్దునెళ్ళి సాయంకాలం దాకా ఉండేదాన్ని. ఏ రోజు కలవలా. అప్లికేషన్లు, నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను. అప్లికేషన్లు మరి 6-7 సార్లు ఎత్తుకెళ్ళి ఇచ్చా. అక్కడి నుంచి నాకు ఎటువంటి సమాధానం రాల. లోకేష్ బాబు ఆఫీస్కి కూడా ఇంటి దగ్గర, చంద్రబాబు అని ఇంటి దగ్గర, అక్కడ కూడా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఆయన 2 సార్లు కలిశాడు. మిగతా సార్లు కలవల. అక్కడ 5-6 సార్లు వెళ్ళిన్నా. తర్వాత చంద్రబాబు అన్నయ్య ఆఫీస్కి బైపాస్ ఫస్ట్లోనే కలిశాడు అన్నయ్య, 3వ వారంలోనే పెద్ద దర్బార్ పెట్టి.
ఆ రోజు ఎంతో తోపులాట జనం ఎక్కువైపోయారు. ఆ రోజు కలిశాను, మాట్లాడాను. ఆడాగుడిలో అమ్మ మరి చేద్దాం చూద్దాం అన్నాడు. మరి ఇంకా అన్నయ్య మళ్ళీ నేను కలవలేదు. అవన్నీ మాకు కనపడలేదు. ఆ ఆఫీస్‌కి కూడా 7, 6 సార్లు వెళ్ళాను. అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా. వెంకటపాలెం సచివాలయం, ఎలకపూడి, అక్కడ కూడా సచివాలయంకి వెళ్ళి మరి అర్జీ ఇచ్చొచ్చా. అది దేని గురించి అంటారేమో, భూమి సమస్య. మాకు 5 ఎకరాల 20 సెంట్ల భూమి గవర్నమెంట్ ఇచ్చింది, ఇందిరాగాంధీ టైంలో ఇచ్చింది. ఆ భూమిని కబ్జా చేశారు. ఒక రౌడీజంగా, గోండేజంగా జరిగింది ఇది. మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని కొట్టి చంపేశారు. ఎటువంటి కేసులు లేవు, ఆధారాలు లేవు మా దగ్గర. మేము ఒంటరోళ్ళం అయిపోయాం. మేము క్యాస్టు మాదిగోళ్ళం. మమ్మల్ని మాదిగోళ్ళన్నా కూడా చిన్న చూపు చూశారు అక్కడ. మీరు అంటారానోళ్ళు ఇక్కడ ఉంటాకి లేదు, మాలో ఉంటాకి లేదు, మా ఊర్లో ఉంటాకి లేదని చెప్పి మమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఆ భూములు ఆక్రమించుకొని మమ్మల్ని దౌర్జన్యం చేసి 10 సార్లు కొట్లాటాయి, గొడవలై ఎంతో యాతన పడ్డాం. 2003 కాంచి నేను తిరుగుతున్నా. ఇప్పుడు 2025, ఇప్పుడు దాకా కూడా తిరుగుతున్నా. నాకు ఎటువంటి పరిష్కారం జరగల, ఎటువంటి న్యాయం నాకు జరగల. మరి 3 మారారు ముఖ్యమంత్రులు. మరి జగన్ గారు నాన్న, వాళ్ళ నాన్నగారు, జగన్ గారు, చంద్రబాబు అన్నయ్య. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఉన్నాయి కాబట్టి పదవిలో ఇప్పటికి 3 మారారు. ఈ 3 ఉన్నప్పుడు కూడా నేను తిరుగుతూనే ఉన్నా. ఎటువంటి పరిష్కారం న్యాయం నాకు జరగల. ఈ కబ్జాదారులు ఆ భూమిని కబ్జా చేసి ఒక రౌడీజం, గోండేజం జరిగింది. ఇది ప్యాట్లు వేసి కూడా వాళ్ళు అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారు. మా కింద సెంటు లేకుండా చేశారు. మేము ఎంఆర్ ఆఫీస్ కాడికి మరి అప్లికేషన్ పెట్టుకొని సర్వే నెంబర్ రాసి ఎన్నిసార్లు నేను ఎంఆర్ వాళ్ళకి ఇచ్చాను. 6, 7 ఎంఆర్ వాళ్ళు మారారు. వచ్చిన ఎంఆర్ వల్ల సర్వే చేస్తున్నాడు, కొలతలు వేస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, రికార్డులు తెస్తున్నాడు, అడంగలు తెస్తున్నారు. మేము భూమి ఎక్కడ చూపించమన్నారు, మేము చూపిస్తున్నాం. వచ్చిన ఎంఆర్ఓ వాళ్ళు ఈ పని చేస్తున్నారు కానీ మాకు న్యాయం చేయట్లా. ఈ ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఆ కబ్జాదారులతో కొమ్మక్కైపోయారు. కొమ్మక్కైపోయి వాళ్ళ కాళ్ళ లంచాలు తినేసి మాకు న్యాయం జరగకుండా చేశారు. భూమి ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం ఆక్రమించిన వాళ్ళు. మా మీద దాడి చేయటం సముద్రాల చెరిబాబు బంధువులు, వాళ్ళు ఇయ్యంకుడు, ఈప్రాలు పిల్లలు. తర్వాత బాలసాని రాజేశ్వరరావు కొడుకులు, కోడళ్ళు, వాళ్ళు మేనమామలు కూడా. మా మీద దౌర్జన్యం చేసి, రౌడిజం చేసి, మా ఇళ్ళ మీదకి వచ్చి కొట్టి చాలా గందరగోళం మమ్మల్ని చేశారు. 2018 12వ నెల 1వ తారీఖు పొలం కాడికి మమ్మల్ని పిలిచారు. ఎస్సీ ద్వారా పిలిపించారు. వెంకటప్పారావు ఎస్సీ, పేరు వెంకటప్పారావు, తాడేపల్లి ఎస్సీకి. నాకు ఫోన్ చేసి, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా లేదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయి, ఇది పొలం అంటున్నావు, నువ్వు అవి తీసుకొని రా అని చెప్పి నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ నెంబర్ కూడా కబ్జాదారులు ఇచ్చారు ఎస్సీకి. ఫోన్ చేస్తే మేము అంతకుముందే 4 నెలలు 3 నెలలు చేను దగ్గర కూర్చున్నాం. వాళ్ళు అమ్ముతుంటే అమ్మకుండా మేము కూర్చున్నాం, చేను బాగు చేసుకొని చేను కాడ కూర్చున్నాం. కూర్చుంటే ఈ అస్సయ్య వాళ్ళ కాడ లంచం తీసుకొని కబ్జాదారు దగ్గర, ఆ కబ్జాదారు దగ్గర లంచం తినేసి మాకు ఫోన్ చేసి పిలిపించారు. మేము ఇంట్లో ఉన్న ఆధారాలను తీసుకొని 3 కవర్లు, పెద్ద కవర్లో పెట్టుకొని ఇంట్లో ఆధారాలు మొత్తం మాకు సంబంధించినవి తీసుకొని మేము 5 పొలం కాడికి వెళ్ళాం. వాళ్ళు పొలంలో 30 మంది ఉన్నారు, పొలంలో ఉన్నారు. మేము వెళ్ళంగానే చుట్టూ కమ్మేశారు, మా చుట్టూ కమ్మేసి రాళ్ళతో కొట్టి మమ్మల్ని, మా పిల్లను పడేసి, మా పిల్ల మీద 10 మంది పడిపోయి, మా పిల్ల బట్టలని చించేసి, మా పిల్ల జుట్టు అంతా పీకేసి రక్తాలు కారిపోయేటట్టు మమ్మల్ని కొట్టి నా దగ్గర కాగితం మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు. ఇది 2018 12వ నెల 10:30కి జరిగింది, పొద్దున పూట. ఆ రోజు 1వ తారీఖు పింఛన్లు కూడా ఇచ్చారు.
పింఛను కూడా తీసుకొని వెళ్ళాను. పింఛను కూడా తీసుకొని ఇంటి తాళాలు, ఇంటికి సంబంధించిన మొత్తం ఇంట్లో ఆధారాలు మాకు సంబంధించి ఇంటి స్థలం కాగితాలు, పొలం కాగితాలు, కోర్టు కాగితాలు, ఇవన్నీ మా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కానీ మరి సర్టిఫికెట్లు కానీ మా నాన్నగారిది, అమ్మగారిది, ఫ్యామిలీది, మళ్ళీ భూమికి సంబంధించిన కాగితాలు కొంతమంది నా దగ్గర ఉన్నాయి, ఒక 40 మంది దాకా. ఇవన్నీ కలుపుకొని మొత్తం దాంట్లో పెట్టుకొని మా పిల్లలకి పాన్ కార్డు, పర్సు, మా అమ్మాయి పర్సు ఒక 5,000 దాకా ఉన్నాయి పర్సులు, అమ్మాయి పాన్ కార్డు, పర్సు మొత్తం ఆధార్ కార్డు పాపది కూడా మా అన్నీ కూడా లాగేసుకున్నాను. లాగేసుకొని మమ్మల్ని కొట్టి మాకంటే ముందు ఎస్ఐ కాడికి వెళ్ళిపోయారు. తర్వాత మేము వెళ్తే మమ్మల్ని కూర్చోబెట్టి 3 రోజులు ఉంచారు మమ్మల్ని స్టేషన్లో. అయ్యే బట్టలు మరి పిల్ల చించిపోయిన గుడ్లు, ఆ పిల్ల కండకు ముచ్చికేసుకొని ఆడే కూర్చున్నాం. రక్తం కారుతున్నా కూడా ఎస్సీ పట్టించుకోవాలి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్ళారు. అక్కడ కూడా రిపోర్ట్ రాసుకున్నారు. మళ్ళీ తాడేపల్లిలో కేసు శనివారం జరిగింది. అది శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈ సోమవారం ఏం చేశారు, మమ్మల్ని కొట్టిన వాళ్ళని ఎస్పీ దగ్గర పంపించారు. వాళ్ళు ఎస్ఐ మమ్మల్ని కొట్టిన వాళ్ళని, మా భూమి ఆక్రమించిన వాళ్ళని వీళ్ళే ముందు పోయి మా మీద కేసు పెట్టి, మా మీద ఎదురు కేసు పెట్టి మా మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. మంగళవారం 4వ రోజు మంగళవారం మాకు రిపోర్ట్ రాశారు. ఏమైనా రాశారు, అది కూడా చిన్న కొట్లాట ఏం లేదంట్లని అని చెప్పి చిన్నగానే రాశారు. అది సరిగ్గా రాయలే ఆ రిపోర్ట్ కూడా. ఇలా చేశారు. తాడేపల్లిలో సిఐ గారు, ఎస్సీ గారు మరి పనిచేశారు. కానిస్టేబుల్ మరి సుందర్రావు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఆయన ఎంక్వైరీ చేస్తే అక్కడ చెప్పారు భూమి మాది అని చెప్పారు. అక్కడ ఆయన నమ్మలేక మళ్ళీ ఎస్ఐ మళ్ళీ బాబురావుని పంపించారు. కానిస్టేబుల్ బాబురావు వెళ్ళి వచ్చాడు. ఆయన కూడా వెళ్ళి కనుక్కుంటే భూమి మాది అని చెప్పారు అక్కడ వాళ్ళు. ఎస్సీ వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మట్లా. అదేమంటే ఎంఆర్ఓ కాడకు పోండి అంటున్నాడు, కలెక్టర్ కాడకు పోండి అంటున్నారు. ఇలా మమ్మల్ని చేసి ఏదిచ్చి చాలా బాధ పెట్టారు, మమ్మల్ని చాలా యాతన పెట్టారు. సముద్రాల చెరుబాబు ఏపరాలు పిల్లలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, వాళ్ళ ఏపరాలు అందరూ వాళ్ళ మనవాళ్ళు చేను దగ్గర వాళ్ళ కుటుంబం మొత్తం మా మీద దాడి చేసింది. వాళ్ళ కుటుంబం మొత్తం మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి వాళ్ళు చిత్రవదం చేశారు మమ్మల్ని. నన్ను చేను దగ్గర 2 సార్లు కొట్టారు వాళ్ళు. ఒకసారి 30 మంది వచ్చి మా పాపని, నన్ను, మా తమ్ముడు, మా అక్కని, మా మరదల్ని కొట్టారు. మళ్ళీ ఇంకోసారి వెళ్తే వాళ్ళ అత్త కుటుంబం వచ్చి నేను మా మరదలు వెళ్ళాము, నన్ను కొట్టేశారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు దగ్గరుండి కొట్టించారు. దగ్గరుండి అదేమంటే నన్ను బూతులు తిట్టి నిన్ను చేలో పాతేస్తాను, నిన్ను చేలో తొక్కేస్తాను అని చెప్పి నీచమైన మాటలు మాట్లాడాడు. అసలు మాట్లాడి మమ్మల్ని కొట్టించి అన్నయ్య అని అన్నా. నేను అన్నయ్య అంటే ఎవరా నీకు అని లంజా మొండ, మాదిగ మొండ అని నన్ను తిట్టి, లంజా నిన్ను చేలో పాతేస్తాను, నిన్ను పొడిచేస్తాను, నరికేస్తాను అని చెప్పి నన్ను అలా మాట్లాడి వాళ్ళ అక్క చెల్లెలతో 5 అక్క చెల్లెలతో కొట్టించాడు నన్ను. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కొట్టేశారు నన్ను. మొక్క మీద తల మీద కొట్టేశారు నన్ను. చాలా బాధపడి ఇప్పటికీ తగ్గట్లా తలనొప్పి, నాకు ఇప్పటికీ తలనొప్పి వస్తుంది. నన్ను చాలా బాధ పెట్టారు 2 సార్లు. వాళ్ళ కుటుంబం కానీ నా జోలికి వచ్చాడు ఎవడ బాగుపడడు, ఎవతి బాగుపడదు, అంతకంటే అనపిస్తారు, నాశనం అయిపోతారు. వాళ్ళ కుటుంబం ఉండదు, వాళ్ళ కుటుంబాలు ఉండవు. నేను ఎదరాలని నన్ను చాలా బాధ పెట్టారు. నేను ఎంత దుఃఖపడ్డానో, ఎంత బాధపడ్డానో. మా భూములు ఆక్రమించి మా మేనుకు వచ్చి మా పొలాలు ఎత్తి మమ్మల్ని కొట్టి మాదిగోలు చేసుకుని తింటున్నారు. మరి అప్పుడు అంటుకోవట్లేదా? అప్పుడు అంటులేదా? మాదిగోళ్ళని ఎంచుతున్నారు, మాదిగోళ్ళది తింటున్నారు, మాదిగోళ్ళు పిల్లలను చేసుకుంటున్నారు, మాదిగోళ్ళ పిల్లలకి కంటున్నారు. మరి వాళ్ళ కుటుంబాలని పెంచుకుంటున్నారు, వాళ్ళ వంశాలు పెరగాలి. అప్పుడు అంటారు అట్లా మాదిగోళ్ళ
మాది కులం ఎత్తుతున్నారు, మాది పిల్లలను చేసుకుంటున్నారు, మాదిగో ఆస్తులు వేసుకుంటున్నారు, మాదిగో ఆస్తులు తింటున్నారు. అప్పుడు రావట్లేదు ఈ కులం, అప్పుడు అంటూ అనిపించట్లేదా? ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. ఎంతో మేము అవస్థలు పడ్డాం. ఒక్క తరం కాదు, 4 తరాలు. 4 తరాల నుంచి మేము ఆల్ క్యాస్ట్లో మేము బాధపడుతున్నాం. మా నాన్నోళ్ళ కాడించి, మా కాడించి, మా పిల్లల కాడించి, మా పిల్లల కాడించి 4 తరాలు. 4 తరాల నుంచి మేము అనబెడుతున్నాం వాళ్ళ చేతిలో. వాళ్ళ చేతిలో మేము నలిగిపోయాం. నరకం చూపించారు మాకు. మా కుటుంబాల్ని చిల్లాకల్లా చేశారు. మా ఆస్తులు నూకేసి, మా అన్నదమ్ముని చంపేసి, మా అమ్మని చంపేసి, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేసి, మా మేనల్ని కనపడకుండా చేశారు. మరి మా మేనల్ని ఏం చేశారో తెలీదు. 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు వాడు కనపడక, వాడు ఏమయ్యాడో తెలీదు. ఎక్కడా లేడు. అన్ని సార్లు ఎతికాం మేము, అన్ని సార్లు మేము ఎంక్వైరీ చేసాం, ఎక్కడా లేడు. వాడి కోసం ఎంతో తిరిగాం మేము. ఈ రకంగా చేశారు. 5 ఎకరాల 28 సెంట్లు భూమిని, మా భూమిని కబ్జా చేసి ఒక రౌడీజంగా, గోండాయిజంగా చేసి అవి ఆ భూములు ఆక్రమించుకొని అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మేము ఏమీ లేకుండా రోడ్డును పడ్డాం. వాళ్ళ ఇల్లు లేదు, మాకు వాకిళ్ళు, అద్దెలు కొంటున్నాం. అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నాం. మేము చాలా అవస్థ పడుతున్నాం. అనారోగ్యాలతో బాధపడతాం. సరైన పొజిషన్ లేక, మరి కూలి పనులకి వెళ్ళి ఉండి లేక, జరక్క, ఆ వచ్చే డబ్బులకి ఇంట్లో సాలక అప్పులు చేసుకొని, అప్పులు కట్టలేక చాలా యాతన పడుతున్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సొంత గుహాలంటే లేవు. మరి అద్దెకి ఎంతంతో డబ్బులు పోస్తున్నాం. మాకు సొంత గుహాలంటే లేవు. పోయిన భూములు మాకు రావట్ల, పోయిన స్థలాలు మాకు రావట్ల, పోయిన కాగితాలు మాకు రావట్ల. ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవట్ల. అన్ని అధికారుల కాడికి నేను తిరిగాను. ప్రతి అధికారి కాడికి నేను తిరిగాను. ప్రతి అధికారి కాళ్ళు పట్టుకొని ఏడిశాను. నా కన్నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడిగాను. వాళ్ళు కుర్చీల కింద తొక్కేశారు నన్ను. వాళ్ళ కాళ్ళతో తొక్కేశారు. వాళ్ళ కాళ్ళ కింద వేసి నలిపేశారు నన్ను. అధికారులు, ఎంఆర్ఓ వాళ్ళు, జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ కమిషనర్, ఎస్సీ గారు, సిఐ గారు, ఎస్పీ గారు, వీళ్ళంతా, డిఎస్పీ గారు, వీళ్ళంతా మా జీవితాలతో ఆడుకున్నారు. మమ్మల్ని చిత్రవధం చేశారు కబ్జాదారులు, అధికారులు. ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. చాలా యాతన పెట్టారు. ఇప్పటికీ నన్ను భయపెడుతున్నారు. చంపేస్తాం, నేను పొడి చేస్తాం, నరికేస్తాం అని భయపాంతాలు చేస్తున్నారు నన్ను. ఏ క్షణంలో ఏం జరిగిద్దో నాకు తెలియదు. నేను పోయినా పర్లా, మా కుటుంబాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. పోయిన భూమిని మా వాళ్ళకి ఇప్పిస్తే తలాకి ఇల్లు కట్టుకొని బతుకుతారు వాళ్ళు. మరి మా కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. 4 కుటుంబాలు ఉన్నాయి. 4 కుటుంబాలు పిల్లలు ఉన్నారు. మరి ఎటువంటి పరిష్కారం మాకు జరగట్ల. మరి మా తండ్రి గారు, మా తల్లి గారు కష్టపడి సంపాదించుకున్నారు. వాళ్ళు నోరు కొట్టి ఇల్లు నూకేశారు. వీళ్ళు కబ్జా చేశారు. వీళ్ళు ఎందుకు ఉండాలి ఇక్కడ? వీళ్ళు అంటరానోళ్ళు, మాదిగోళ్ళు. మా ఊళ్ళు ఉంటాకలేదు, మేము ఇచ్చాం భూములు అని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీలాగా, గోండాలాగా మా ఇళ్ళ మీద పడి బరిసెలు ఎత్తుకొచ్చి, గొడ్డలు ఎత్తుకొచ్చి మమ్మల్ని భయపెట్టి, భయపాంతాలకు గురి చేసి, నైట్ పూట ఇలా మేము రాళ్ళు ఇసిరి, అన్నాలు తింటే వచ్చి పాసపోసి మా కంచాల్లో, నైట్ పూట పనుకుంటే మట్టి కొండలు పెంట ఏరికి మా మంచాలకు కొట్టి ఎంతో మమ్మల్ని చెప్పుకోకూడదు అంత లేకి పనులు చేశారు. లేకి జనం లేకి పనులు చేశారు, రోత పనులు చేశారు. అసలు వాళ్ళకి ఎట్టా మనసు వచ్చిందో, ఎట్టా పేనొప్పుతుందో కసైతం.
ఒక కసంతరీలు చేశారు. ఎంత బాధ పెట్టారంటే మేము అంత నరకం అనుభవించాం వాళ్ళలో మేము. అయ్యా దావీదు మా తనయ మా మా హోసానా, ఊళ్ళో యువకుడొకడు యోధుల రాజా ఉంటేస్తున్నారు. యేసన్నా. నేను భయపడిపోయాను. ఊళ్ళోనే ఉండిపోయాను. మా కింద నిలబడ్డాను. హోసానా. మా కింద నిలబడి మేము ఇబ్బంది పడ్డాం. మా అమ్మగారు మరి మా నాన్నగారు అక్కడే పోయాడని మా అమ్మగారు అక్కడే ఉండిపోయింది. మమ్మల్ని ఎట్టికి తీసుకెళ్లకుండా ఆడే ఉండిపోయి కూలీ నాలు చేసుకొని పిల్లలకు కూడా కూలి పనులు నేర్పించి ఆ బిడ్డల్ని పెంచుకుంది. ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి కాడికి వెళ్ళి చేయి చాపకుండా కష్టపడి బతికింది. మాకు కష్టం నేర్పించింది. మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మేము ఎవరికి ఆశించలేదు. మరి ఈరోజు కూడా మా పిల్లలు కూడా కష్టం చేసుకునే బతుకుతున్నాం. మాకు ఎసిమెంట్ ఆధారాలు లేవు, ఎసిమెంట్ భూములు లేవు, ఎసిమెంట్ స్థలాలు లేవు, మాకు ఏ ఆస్తులు లేవు. పెద్దలు సంపాదించింది లేదు, మేము సంపాదించింది లేదు, మా పిల్లలు సంపాదించింది లేదు, మా పిల్లలు సంపాదించింది లేదు. అందరు కష్టపడి బతకటమే. ఎవరికి ఘనంగా ఉంది, ఎవరికి బాగా జరుగుతుందని కూడా లేదు మాకు. అందరూ ఆ రోజు కష్టపడి తెచ్చుకొని కుండలు వేసుకోవటమే. ఆ రోజు తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఒకవేళ పనికి వెళ్ళిపోతే ఆ రోజు జరుగుబాటు లేదు. ఒక్కొక్క ఇంట్లో నలుగురు ముగ్గురు పెంచాలి, ఒక్కళ్ళ మీద ఆధారపడి ఉంటారు. మరి నలుగురు ముగ్గురు పెంచాలి, 5 పెంచాలి. మరి ఇంట్లో ఒక్కడి తెచ్చే సంపాదన ఎన్నిటికన్నీ వస్తుంది? ఇంటి అద్దెలు, కరెంటు బిల్లు, మరి ఇంట్లో బతుకుతారు, మరి ఇంట్లో రోగాలు వస్తే రోగాలు చూపించుకోవటం, ఇవన్నీ చూసుకోవాలి ఒక్కడి తెచ్చే సంపాదన మీద. ఇలాగా చాలా యాత్ర పడుతున్నాం. మరి చంద్రబాబు అన్నయ్య, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఈ పార్టీకి సంబంధించిన మనిషిని. మరి నేనే కాదు, నా తల్లి కానించి ఇప్పుడు 4 తరాలు ఇచ్చి మేము తెలుగుదేశం పార్టీ, మా అమ్మ వాళ్ళు, మేము, మా పిల్లలు 4 తరాల నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేస్తున్నాం. వాళ్ళు పెట్టపని చూడపని మా అభిమానం. మాకు ఎన్టీ రామారావు అంటే అంత అభిమానం. తర్వాత చంద్రబాబు అన్న ఎంతో అభిమానం మాకు. లోకేష్ బాబు అన్న, చంద్రబాబు అన్నయ్య, మరి మాకెంతో అభిమానం. ఆ పార్టీ అంటే, తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు అభిమానం. నేను ఎక్కడ మీటింగ్లకి వెళ్ళానా పిలిచినా కూడా ఎక్కడ ₹1 తీసుకోవాలి. నేను తీసుకోను, నాకు వద్దు. ఎందుకంటే నాకు పార్టీ ముఖ్యం. ఆ పార్టీ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఆ పార్టీకి సంబంధించిన మనిషిని. తెలుగుదేశం పార్టీ అన్న కూడా నన్ను కొట్టారు, నన్ను బాధ పెట్టారు. మా అమ్మను కూడా ఓట్లు వేస్తుంటే బూతులోకి వెళ్ళి కొట్టారు. మా అమ్మని బూతులోకి వెళ్ళి కొట్టారు. మా అమ్మని నువ్వు తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు అని కొట్టారు. మీకు కొట్టినా మేము అనుకోవాలి. మమ్మల్ని కొట్టారు, మా అమ్మను కూడా కొట్టారు. ఇట్లాగా ఎన్నో మా జీవితాల్లో జరిగినాయి. మేము పెట్టే వీడియోలు చూడండి, నేను మాట్లాడేవి కూడా వినండి, మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మరి మిగతా వాళ్ళు కూడా పంపండి. చూస్తున్నారు, ఛానల్ చూస్తున్నారు కాదంట్లా. ఏంటి నచ్చట్లేదా? నేను ఒక జీవితం గురించి మాట్లాడుతున్నా. నేను కామెడీలు చేయను, నేనేది నటిస్తున్నాను. జీవితం గురించి, మా చరిత్ర గురించి, మా జీవితంలో జరిగినాయి, మా అమ్మగారిలో జరిగినాయి, మాలో జరిగినాయి, మా బిడ్డల్లో జరిగినాయి, అవి చెప్తూ ఉంటాను నేను. అవి కొంతమందికి నచ్చట్లా. నచ్చబోయిందంటే మనమేం చేయలేము. దానికి నచ్చదాన్ని మనమేం చేయలేము. అవి కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం కావు. ఎందుకంటే నాకు చదువు లేదు. చదువు లేకపోయినా నేను ఉన్నట్టు వాస్తవం చెబుతున్నా. ఈ కొంతమంది నచ్చొచ్చు, నచ్చపోవచ్చు, దానికి ఏం చేయలేము. ఎవరికైనా నచ్చితే, నా వీడియోలు నచ్చితే మిగతా వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ బంధువులకి చెప్పండి, మీ ఇంట్లో తోడబుట్టిన వాళ్ళకి చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఎవరైనా చూస్తే వీడియోని అధికారులకు కూడా పంపండి. అదే ఏమో అంటారు కదా, పారుబడి ఏదో అంటారు, నాకు రాదు అది చెయ్యండి. అది చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైకులు కొట్టట్లా. చూడండి,
నచ్చితే కొట్టండి, లేత లేదు, దాంట్లో బలంతో లేదులే. కానీ ఏంటి మీరు అందరూ చూస్తేనే కదా మాకు కొంచెం వీడియోలు ఇంకా చేయాలనిపించింది. ఇట్లాగా నేను చాలా చూస్తున్నా వీడియోలు. ఏ వీడియో కూడా ఒక లైక్ కొట్టట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. మరి అవి చేస్తుంటే మాకు ఇంకా ఖుషాలుగా ఉంటుంది, మాకు చేయాలనిపించింది. ఇంకా ఏమైనా చేయగలను నేను. మీ అభిమానంతో ఇంకెక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా చేయగలను. ఈ చూస్తున్నారు ఛానల్ ప్రజలు, మీ అభిమానంతో నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వీడియో చేయగలను. వెళ్తున్నాను, ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఏదైనా పార్టీలు మరి ఉన్నప్పుడు, మీటింగ్లో ఉన్నప్పుడు వెళ్తున్నాను, అవి కూడా వీడియోలు తీస్తున్నాను, పెడుతున్నాను. చూడండి. మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి, పలానా వీడియో నచ్చింది, బాగా చేసావని ఒక మాట అంటే నేను సంతోషపడతా. మరి ఎవరు కూడా కోప్పడకండి అన్నా అని, ఎవరు కూడా కోప్పడకండి. ఎవరు నేను బాధ పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను. నా జీవితంలో నేను ఎన్నో అనుభవించాను కాబట్టి, ఎన్నో బాధలు పడ్డాను కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఏమైనా ఫంక్షన్లు ఉంటే వాటి గురించి చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మా బాబు వివాహం, పాప వివాహం జరిగినప్పుడు నేను ఛానల్ లేదు నాకు అప్పుడు ఛానల్ ఉన్నడితే, నాకు ఛానల్ నేను అప్పుడు పెట్టినడితే నాకు అప్పుడు ఫోన్ కూడా లేదు, చిన్న ఫోను. అప్పుడు నేను మా బాబు మ్యారేజ్ గురించి పెట్టేదాన్ని, మా పాప మ్యారేజ్ గురించి పెట్టేదాన్ని. అప్పుడు లేదు, నాకు ఈ ఫోను లేదు. తర్వాత మా పాప కొనిచ్చింది. అప్పుడు నాకు చిన్న ఫోను, దాంట్లో ఏది కూడా నేను చేయలేకపోయాను. అప్పుడు అధికారులు చేసిన బాధలు కూడా కొన్ని హింసించారు. అదే అప్పుడు ఆ ఫోన్ నడితే నేను చేసేదాన్ని, వీడియోలు తీసేదాన్ని. అవి కూడా ప్రజల ముందు నేను పెట్టేదాన్ని. ఎందుకంటే అప్పట్లో కొన్ని ఆఫీసుల్లో సీసీ కెమెరాలు లేవు, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కట్టిదిట్టం చేస్తున్నారు అక్కడ ఆఫీసులో. అక్కడ ఏదైనా మాట్లాడినా కూడా అప్పుడు సైలెంట్గా ఉంటున్నారు ఆఫీసులో. అంటే వీడియోల్లో సీసీ కెమెరాలో పడిపోతాయని. అంతకుముందు అవి లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు ఆఫీసులో వాళ్ళు. ఎందుకంటే అన్నయ్య, నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారుల దగ్గర నేను బాధపడ్డాను కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, అడగగలుగుతున్నాను. మరి చంద్రబాబు అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి, పదవిలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రజలకి నువ్వు పని చేయి, ప్రజల్లోకి రా. వెళ్తున్నావు, చూస్తున్నావు, నేను చూస్తున్నాను, వింటున్నా. వెళ్తున్నావు, చేస్తున్నావు, ఇంకా చెయ్యి. ప్రజలు పని చేయి. ముందు లేబర్ని గురించి పట్టించుకో. లేబర్ని ఎప్పుడైతే పట్టించుకుంటారో అప్పుడే ఏ పదవైనా ముందుకు నడిచింది. ఇప్పుడు లోకేష్ బాబు ప్రజల్లోకి వెళ్తున్నాడు, చంద్రబాబు అని వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ప్రజల్లోకి? పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఉదయం పూట వస్తే సాయంకాలం ఉంటున్నారు. ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు? నన్ను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను కూడా 7 సార్లు 6 సార్లు వెళ్ళున్నా. పొద్దున్న వెళ్ళి సాయంకాలం కూర్చున్నాను నేను. అది ఒక ఎడారిలాగా ఉంటుంది బైపాస్లో. అక్కడ ఏ కొట్లు ఉండవు, తింటాకు కూడా ఉండదు, కనీసం ఏ హోటళ్ళు ఉండవాడ. వెళ్ళినోళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. అక్కడ భోజనం ఇస్తారు. ఎంత ఇస్తారు? ఒక 10 మందికో, ఒక 15 మందికో పొట్లాలు తెచ్చిస్తారు. ఇంకా మిగతా వాళ్ళకి అందదు. మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. హోటల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కోసం ఎంతోమంది పాపం పడికాపులు కాసుకుని కూర్చుంటారు దూరం నుంచి వచ్చి చూడాలని. కానీ ఆయన రాడు, ప్రజల్లోకి రావట్లయినా. రావాలి. ముందు తిరిగేటప్పుడు తిరిగాడు, ప్రజల్లో తిరిగాడు. ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ప్రజలతో? నన్ను తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకుంటే నన్ను క్షమించాలి. మీ గురించి నేను తప్పుగా నేను మాట్లాడట్లేదు. కాకపోతే రమ్మంటున్నా, ప్రజల్లోకి రమ్మంటున్నా, ప్రజలను చూడమంటున్నా. ప్రజల సమస్యలు కనుక్కోండి, ప్రజల సమస్యలు కనుక్కోండి. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగలుగుతున్నాం, ఏదైనా అడగలుగుతున్నాం మేము. ఇప్పుడు గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్పు చేశారు కాబట్టే కదా ఆ పార్టీ పోయింది. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు పార్టీని నిలబెట్టుకోండి. పార్టీని అల్లకొల్లాలు చేసుకోవద్దండి. ఆఫీసులో కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. చిన్నవాళ్ళు చితుకోళ్ళు కానీ ఆఫీసులో ఉన్నవాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోండి.
ఆడవాళ్ళని గౌరవించండి. ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు గౌరవించండి. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో అని మాట్లాడండి. ఆడవాళ్ళ దగ్గర ఎట్లా మెసులుకోవాలో అట్లా ఉండండి. ఎకసికాల మాటలు మాట్లాడి ఎకతాలు చేసి వాళ్ళని చిన్న చూపు చూడగాకండి. అది నేను అడిగేదంటే గది. లేబర్ వస్తారు. లేబర్ అంటే బొత్తుగా లేనివాళ్ళు వస్తారు. వాళ్ళని మీరు చూడాలి. వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. చూడగాకండి వాళ్ళని. ఎందుకు చూస్తారు చిన్న చూపు? ఇప్పుడు వాళ్ళే కదా ఓట్లేసి గెలిపించింది. ఆ లేబరే లేబరే అంటున్నారు. ఆ లేబరే గెలిపించారు. ఆ లేబరే ఓట్లేశారు. లేబర్ని చిన్న చూపు చూడొద్దండి. లేబర్తో మంచిగా మాట్లాడండి. వాళ్ళతో బాగా ఉండండి. పార్టీ తరపున కూడా ఎవరైనా సరే బాగా ఉండండి. వాళ్ళతోటి మంచిగా మాట్లాడండి. మంచిగా చేయండి. ఏ పనులైనా చేయండి. ఏ పని ఇచ్చినా కూడా ఆ పని పక్కన పడేయకండి దాన్ని. ఒక్కొక్కళ్ళు ఇస్తారు. ఆఫీసుల కాడికి వచ్చి ఈ సార్ ఉన్నాడు, మనకు పని చేస్తాడు, మనకి వెళ్తే మనకు న్యాయం జరిగిద్దని వస్తారు. వాళ్ళు ఏదన్నా మీకు అప్లికేషన్ రాసుకొచ్చి ఒక అర్జీ ఇచ్చారనుకో, దాన్ని మీరు చూడాలి. ఈ అప్లికేషన్ ఇచ్చారు ఏంటో అని చదవాలి. దానికి టైం మీరు కేటాయించాలి. మీరు పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఏం చేస్తారు? ఆఫీసులో ఉంటారు కాబట్టి 1 గంట 2 గంటలు వచ్చిన కాగితాలు మొత్తం ఒక రూమ్లో కూర్చొని 1 గంట 2 గంటల టైం తీసుకొని ఆ వచ్చిన అర్జీలు మీరు చదవాలి. చదివి ఎవరికి ఏంటి ఇబ్బంది అని చెప్పి కుర్రోళ్ళని పంపించి ఎంక్వైరీ చేయాలి. ఏంటి వీళ్ళ సమస్య ఏంటి, బాధ ఏంటి, వాళ్ళని అడిగారా, వాళ్ళు ఏదన్నా తప్పుడుగా మీకు చెప్పారు, పక్కన వాళ్ళు ఎంక్వైరీ చేయండి. పని అరకట్టలో చూడండి, అడంగల్లో చూడండి, ఆఫీసుల్లో కనుక్కోండి. ఇవి చెయ్యాలి. ఏదైనా కాగితాలు వస్తే పక్కన పడేసి చెత్త బొట్టలో పడేసి చెత్తలో పడేసి వాళ్ళు ఎంత కష్టపడి రాసుకొచ్చి ఉంటారు ఆ కాగితాలని. వాళ్ళ మనసంతా దాని మీద పెట్టి, ఆ కాగితం మీద పెట్టి ఇంత జ్ఞాపంగా అక్షరం రాపిచ్చుంటారు. అవి అర్థం చేసుకోవాలిగా. ఏదోలే తెల్ల పేపర్ మీద రాసుకొచ్చారు బులుగు పెన్నుతోటి అని పక్కన పడేయగాకండి. దాంట్లో ఏమి రాశారో చూడాలి, వినాలి, చదవాలి. చదువున్న వాళ్ళు చదవాలి. ఈ మంచిగా రాశారా చెడ్డగా రాశారా చూసుకోవాలి. దానికి కేటాయించండి. ఆ పనులు మీరు ఆఫీసులో ఉండేది దేనికి? ఇటువంటి పనులు చూస్తాకి. ఏం చేయకపోతే ఇంకా ఆఫీసులో ఉండి మీకు పేరేముంటుంది? ఉండి సుఖమేముంది? ఆఫీసుల కాడ గుంపులు జనం వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం పనులు చేస్తున్నారు? వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు? వచ్చిన అర్జీలు పక్కన పడేస్తున్నారు, చెత్తపట్లో పడేస్తున్నారు, చెత్తలో పడేస్తున్నారు, మున్సిపాలిటీ బండిలో పడేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఆ కాగితాలు చదవండి. ఎవరైతే ఇచ్చారో మీకు దానికి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు, అడ్రస్ ఇస్తున్నారు, ఆధార్ నెంబర్ ఇస్తున్నారు, మొత్తం వాళ్ళ సైన్యం దాంట్లో రాస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక ఫోన్ కొట్టి, అమ్మా పలానా రోజు నువ్వు అర్జీ ఇచ్చావు, రా ఆఫీస్ కాడికి రా, ఏంటి నీ సమస్య ఏంటి, కూర్చోబెట్టు, మాట్లాడు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడు. నీ సమస్య ఏంటమ్మా, ఈ అర్జీ మాకు ఇచ్చావు, ఏంటి ఈ సమస్య ఏంటి కనుక్కో వాళ్ళని. ఏంటయ్యా నీ సమస్య ఏంటి అని చెప్పి కనుక్కో. ఏమంటారులా తిరిగి అన్ను పట్టిపోతున్నాం ఆఫీస్ చుట్టూ. ఏ ఆఫీస్ కాడ కూడా న్యాయం జరగకపోతే ఎలాగా? ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పాలి? ఈ అధికారులు మీరే దేవుళ్ళు, మీరే మాకు సరస్తం అని తిరుగుతున్నాం. మరి మీరు ఇసుమంటి పట్టించుకోకపోతే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఎక్కడికి పోవాలి? ఒక రౌడీలు మమ్మల్ని బాధ పెడుతున్నారు, మరి అధికారులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఎంఆర్ఓ వాళ్ళు కానీ వీళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు. మేము పెద్ద అధికారి కాడికి వెళ్తున్నాం. మరి ఆ అధికారి కాడికి కూడా చూడకపోతే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో చెప్పాలి? మేము మా సమస్య అనేది ఎవరితో చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్ది? నా మీద చాలా కోప్పడుతున్నారు. ఇది వీడియోలు ఇలా చేస్తుంది అని చెప్పి కోప్పడుతున్నారు. కోప్పడండి, తప్పులేదు. నా బాధ చెప్తున్నా. నా బాధ మీ ముందు నేను చెప్పుకుంటున్నా. మీరు కలిస్తే మీ కాడికి వచ్చి నేను చెప్తా. కలవట్లా, నేను వస్తున్నాను, మీరు కలవట్లా. కలిసినప్పుడు చూద్దామన్నారు, మళ్ళీ కలవట్లా.
నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ చెప్పుకోవాలి? నా సమస్య అనేది ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరి కాడికి వెళ్ళాలి? చదువు లేదు. నాకు ఏదన్నా ఫోన్లో ఏదో చేసి పెడతాకి చదువు లేదు. వీడియోల వరకే చేస్తున్నాను, పెడుతున్నాను. ఈ వీడియోలు కూడా ఎవరు లెక్క చేయట్లేదు. వీడియోలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంక నేను ఎలా చేయాలి? ఎలా చేస్తే మరి వింటారు? నాకు తెలిసిన వారికి నా సమస్య, నా బాధ నేను చెప్పుకోగలుగుతున్నా. మరి చంద్రబాబు అన్నయ్య, మరి వీడియో నేను చేస్తున్నాను, ఈ వీడియో నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను, ఎవరో ఒకరు నీకు పంపాలని అనుకుంటున్నాను. నాకు పంపటం తెలీదు. మరి లోకేష్ బాబుకి కానీ, చంద్రబాబు అన్నయ్యకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వీడియో పంపాలని నేను కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17వ వార్డు. నా పేరు శాంతి. నేను పెట్టే వీడియోలు చూడండి, వినండి, నేను మాట్లాడేది కూడా వినండి. మా ఛానల్ ఓపెన్ చేయండి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు మొత్తం వస్తాయి. నేను ఇంత కీరిక ఎందుకు చెబుతున్నానంటే కొంతమందికి అర్థం కావట్లేదంట. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొట్టాలి, నా వీడియోలు మొత్తం వస్తాయి. ఏ వీడియో ఉన్నా వస్తుంది. దయచేసి మా మీద అభిమానం ఉంటే మరి మా ఛానల్ ఇంకొంత ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతా మీ దయ, మీ పేపతి. మీ అందరికీ నమస్కారం. ఉంటాను. నా పేరు శాంతి.